సలీం బేగ్ దక్షిణ భారత సినీ రంగంలో ముఖ్యంగా తెలుగు మరియు తమిళ చిత్రాల్లో విలన్ పాత్రలకు పెట్టింది పేరు. ఆయనను చాలా మంది పాండా అని కూడా పిలుస్తుంటారు. ఆయన గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రారంభ జీవితం. సలీం బేగ్ ముంబైలో సెప్టెంబర్ 28న జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన మోడలింగ్ మరియు థియేటర్ ఆర్టిస్ట్గా పనిచేశారు. ఆయన బాడీ బిల్డింగ్లో కూడా ప్రవేశం ఉంది. అందుకే ఆయన సినిమాల్లో చాలా ఫిట్గా కనిపిస్తారు. సినీ ప్రస్థానం. ఆయనను వెండితెరకు పరిచయం చేసింది ప్రముఖ దర్శకుడు తేజ. 2004లో వచ్చిన జై సినిమాతో ఆయన అరంగేట్రం చేశారు. బ్రేక్ త్రూ. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఘర్షణ సినిమా ఆయనకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇందులో విలన్ పాండా పాత్రలో ఆయన చూపిన నటన ప్రేక్షకులను భయపెట్టింది. అప్పటి నుండి ఆయన పేరు సలీం బేగ్ కంటే పాండాగానే ఎక్కువ పాపులర్ అయింది. తమిళ ఎంట్రీ. గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనే కమల్ హాసన్ నటించిన వేటయాడు విలయాడు సినిమాలో సైకో కిల్లర్ గా నటించి కాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెలుగులో దాదాపు అందరూ అగ్రహీరోల సినిమాల్లో నటించారు. లెజెండ్, గోలీమార్, బాడీగార్డ్, వినయ విధేయరామ, బిజినెస్ మ్యాన్. ప్రస్తుతం సలీం బేగ్ కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ భారీ పీరియడ్ డ్రామాలో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓజీ. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంలో కూడా ఆయన నెగటివ్ రోల్ చేస్తున్నారు. ధ్రువ నక్షత్రం. విక్రమ్ సరసన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న ఈ స్పై థ్రిల్లర్లో కూడా ఆయన ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. శైలి. సలీం బేగ్ తన గంభీరమైన గొంతు మరియు కటౌట్తో విలన్ పాత్రలకు ఒక రకమైన ఇంటెన్సిటీని తీసుకొస్తారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా తన కళ్ళతోనే క్రూరత్వాన్ని పండించడంలో ఆయన దిట్ట. పాండా పేరు ఎలా వచ్చింది? ఆయన అసలు పేరు మొహమ్మద్ సలీం బేగ్. అయితే 2004లో వచ్చిన ఘర్షణ సినిమాలో ఆయన పోషించిన విలన్ పాత్ర పేరు పాండా. ఇక ఈ పాత్రలో ఆయన చూపిన క్రూరత్వం, గంభీరత ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయంటే అప్పటి నుండి సినీ పరిశ్రమలో మరియు ప్రేక్షకులు ఆయనను సలీం పాండా అని పిలవటం ప్రారంభించారు. ఆ సినిమా తర్వాత ఆయన తన పేరు పక్కన పాండాను ఒక గౌరవ సూచికగా మార్చుకున్నారు. మిస్టర్ జూనియర్ ముంబై. సినిమాలోకి రాకముందు సలీం బేగ్ బాడీ బిల్డింగ్లో చాలా చురుగ్గా ఉండేవారు. ఆయన మిస్టర్ జూనియర్ ముంబై పోటీలో పాల్గొని విజేతగా నిలిచారు. ఆ పోటీలో ఆయన ఫిజిక్ చూసిన తర్వాతే దర్శకుడు తేజ ఆయనకు జై సినిమాలో అవకాశం ఇచ్చారు. నేటికి ఆయన తన ఫిట్నెస్ విషయంలో రాజీ పడరు. గౌతమ్ మీనన్తో ప్రత్యేక అనుబంధం. సలీం బేగ్ కెరీర్ను మలుపు తిప్పిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఘర్షణలో పాండాగా, వెట్టయ్యాడు విలయాడులో సైకో కిల్లర్, ఇలా మారన్గా ఆయనకు లైఫ్ ఇచ్చారు. విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాల్లో సలీం బేగ్ పాత్రలకు స్వయంగా దర్శకుడు గౌతమ్ మీనన్ డబ్బింగ్ చెప్పారు. ఆ గొంతు సలీం బేగ్ కటౌట్కు పక్కాగా సరిపోయి విలనిజంను మరింత పండించింది. రజనీకాంత్, బాలయ్య సినిమాల్లో ఆయన పెద్ద పెద్ద స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. లెజెండ్. బాలకృష్ణతో ఆయన చేసిన ఫైట్ సీన్స్ హైలైట్గా నిలిచాయి. ముత్తు. రజనీకాంత్ సినిమాలో కూడా ఆయన నటించి మెప్పించారు. రాధే. సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన నెగటివ్ రోల్ పోషించారు. వ్యక్తిత్వం మరియు క్రమశిక్షణ. తెరపై క్రూరమైన విలన్గా కనిపించినప్పటికీ నిజ జీవితంలో సలీం బేగ్ చాలా సున్నితమైన మరియు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయన సెట్స్లో అందరితో చాలా మర్యాదగా ఉంటారని సహనటులు చెబుతుంటారు. ఆయనకు థియేటర్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన నటనలో అంత స్పష్టత ఉంటుంది. ధ్రువ నక్షత్రం. విక్రమ్ హీరోగా చాలా కాలంగా వాయిదా పడుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మే 24, 2026న విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇందులో సలీం బేగ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ చిత్రంలో ఆయన చేసే పాత్ర ఆయన కెరీర్లోనే అతిపెద్ద పీరియడ్ డ్రామాగా నిలిచింది.
ఆకస్మిక ఎంపిక. సలీం బేగ్ ముంబైలో ఒక జిమ్లో వర్కౌట్ చేస్తుండగా దర్శకుడు తేజ కంటపడ్డారు. తేజ తన జై సినిమా కోసం ఒక పవర్ఫుల్ బాడీ ఉన్న విలన్ కోసం వెతుకుతున్నారు. సలీం బేగ్ ఫిజిక్ చూడగానే ఆయనను ఆడిషన్కు పిలిచారు. అలా ఏమాత్రం సినిమా బ్యాక్గ్రౌండ్ లేని సలీం బేగ్ టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. గుర్తింపు తెచ్చిన మౌనం. ఘర్షణ సినిమాలో సలీం బేగ్ పాత్రకు డైలాగులు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఆయన చూపులు, నడక మరియు ఆ నిశ్శబ్దమే ప్రేక్షకుల్లో భయాన్ని కలిగించింది. ఒక నటుడు మాటల కంటే తన శరీర భాషతోనే ఎంతగా ప్రభావం చూపవచ్చో సలీం బేగ్ ఈ సినిమాతో నిరూపించారు. భాషా సమస్యను అధిగమించి ఆయన మాతృభాష హిందీ, ఉర్దూ అయినప్పటికీ దక్షిణ భారత భాషలైన తెలుగు, తమిళ సినిమాల్లో నటించడం ఆయనకు మొదట్లో సవాలుగా అనిపించింది. కానీ ఆయన డైలాగ్లను ముందుగానే రాసుకొని వాటి అర్థం తెలుసుకొని మరీ చెప్పేవారు. అందుకే ఆయన లిప్ సింక్ తెలుగు సినిమాల్లో చాలా పక్కాగా ఉంటుంది.